ఈ నెల 7న కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. స్క్రీనింగ్ కమిటీకి లిస్టు పంపామని చెప్పారు. చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారన్నారు. బీఆర్ఎస్ బీజేపీ అవగాహనతో అభ్యర్థుల్ని ప్రకటించాయని చెప్పారు. మెదక్ చేవెళ్ల అభ్యర్థులను కేసీఆర్ ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. తమ సర్కార్ పనితీరును చూసి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయాలని పిలుపునిచ్చారు రేవంత్. రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు కూడా రాదన్నారు. నరేంద్ర మోదీ దేశానికి పెద్దన్న అన్న రేవంత్ తాను అధికారిక కార్యక్రమంలో మాత్రమే పాల్గొన్నానని చెప్పారు. తెలంగాణ ప్రజలకు కావాల్సిన అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సీఎం చిట్ చాట్ కి సంబంధించి సత్యం మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సత్యం, చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సీఎం, ఏంటి డీటెయిల్స్ ఏంటి? సౌజన్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 40 నిమిషాల పాటు మీడియాతో చిట్ చాట్ చేశారు. దాంట్లో ప్రధాన అంశాల విషయానికి వస్తే ఈరోజు లేటెస్ట్ డెవలప్మెంట్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇప్పటి వరకు ఉన్న పొరలు ఒక్కొక్కటిగా తెగిపోతున్నాయి. అంటే గతంలో బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య ఉన్న రాజకీయ ఒప్పందం ఈరోజుతో బయటపడుతుంది. నాకెప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మిత్రుడు కాదు, తోటి రాజకీయ నాయకుడుగానే ఆయనను కూడా చూశానంటూ కూడా ఆయన కామెంట్ చేశాడు. ఇక బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు వల్ల తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి నష్టం ఉండదు. ఎవరు రాజకీయాల్లో నష్టపోతారు, ఎవరు లాభపడతారన్నది పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూడొచ్చు అంటూ కూడా తాజాగా జరిగిన బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుకు సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇక రెండో విషయానికి వస్తే ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల తెలంగాణ పర్యటనలో ఆయన ఆదిలాబాద్ సభలో అధికారిక సభలో పాల్గొనడంపై బీఆర్ఎస్ చేసిన కామెంట్స్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తాను అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్నాను. ఒక ప్రధానమంత్రి రాష్ట్రానికి అధికారిక కార్యక్రమానికి హాజరైనప్పుడు తాను బాధ్యతగా స్వాగతించి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. దానితో పాటు రాష్ట్రానికి రావాల్సిన అంశాలకు సంబంధించి, సమస్యలకు సంబంధించి, కేంద్రం నుంచి తీసుకోవాల్సిన నిధులకు సంబంధించి తాను బహిరంగ సభలో మైక్లో తాను ప్రజా సమస్యల కోసం ప్రధాని విజ్ఞప్తి చేశాను. తాను ఎక్కడ తలుపు పెట్టి తన కుటుంబం కోసమో తన కొడుకుల కోసమో తాను మాట్లాడలేదు. ఇది అధికారిక కార్యక్రమము. గత ముఖ్యమంత్రి ఆ ఆనవాయితీని కొనసాగించకపోతే తాను కూడా ఆ ఆనవాయితీని కొనసాగించొద్దా అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశంపై స్పందించారు. ఎక్కడ తాను తప్పు చేయలేదు, అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రధాని నరేంద్ర మోడీ కేవలం గుజరాత్ మోడల్ సంబంధించిన అంశాలపై, గుజరాత్లో జరిగిన అభివృద్ధి సంబంధించిన అంశాలపై, అంటే మూసీని డెవలప్ చేయడానికి సబర్మతి నదికి సంబంధించిన గుజరాత్లో డెవలప్ చేశారు కాబట్టి అలాంటి స్కీమ్ని తెలంగాణలో అమలు చేస్తాం. అదేవిధంగా మెట్రోకి సంబంధించి గుజరాత్లో డెవలప్ అయిన అంశాన్ని తెలంగాణలో డెవలప్ చేస్తాం. అక్కడ జరిగిన అభివృద్ధిని మాత్రమే తాను ప్రస్తావించాను. అది తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ నిధులు సమకూర్చడానికి మాత్రమే తాను అధికారిక సభలో మాట్లాడాను. ఎక్కడ నేను చెవులో చెప్పలేదు, తలుపు పెట్టి మాట్లాడలేదు. ప్రజల ముందు లైవ్లో వచ్చే అంశాల్లో ప్రధానికి విజ్ఞప్తి చేశాను. రాష్ట్రానికి రావాల్సిన అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర సమస్యలపైనే మాట్లాడినట్టు కూడా ప్రధాని సభలో మాట్లాడిన అంశాలపై బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇక రాజకీయ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈ నెల 7వ తేదీన కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్టు రిలీజ్ చేస్తుంది. 6వ తేదీన పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది. 7వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల లిస్టు వస్తుందంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల పరిపాలన చూసి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఓట్లేయాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే తాము 100 నుంచి 120 రోజుల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అంటే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము దాదాపు 30 ఏళ్ళకు సరిపోయే అప్పులను, లేదంటే రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించింది. ఆర్థిక పరిస్థితిని భ్రష్టు పట్టించిన రాష్ట్రాన్ని తాము చక్కదిద్దే పనిని చేస్తున్నాం. అందులో భాగంగా ప్రజలకు అవసరమైన 6 గ్యారంటీ స్కీములని అమలు చేస్తున్నాం. వాటిలో 4 స్కీములను అమలు చేశాం. మరిన్ని స్కీములు కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తాము అమలు చేస్తాం. తెలంగాణ ప్రజలు తమ పరిపాలన ఒక గీటురాయిగా తీసుకొని ఈసారి పార్లమెంట్ ఎన్నికలను ఓట్లేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందో చూసి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. దాదాపు
10 నుంచి 14 సీట్లు తాము పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు సాధిస్తాం, తప్పనిసరిగా తాము డబల్ డిజిట్ దాటుతామంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ తెలంగాణలో లేదు కాబట్టి తాను బీజేపీపై ఆరోపణలు చేయడం లేదు, తెలంగాణలో బీజేపీ ఎక్కడుందంటూ కూడా ఆయన ప్రశ్నించారు. దాంతోపాటు మరో 5 సీట్లు ఈ 14 తర్వాత ఉన్న మిగతా 3 పార్లమెంట్ సీట్లలో ఆ 3 ఏ పార్టీలు అంటే ఇటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఈ 3 పార్టీలు ఆ 3 సీట్ల కోసం కొట్లాడితే తప్ప దాదాపు 10 నుంచి 14 పార్లమెంటు సీట్లు తామే దక్కించుకుంటామనే ఒక ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఇక కాళేశ్వరం అవినీతి పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అంశాలపైన స్పందించారు. కాళేశ్వరం అవినీతిపై తాము చేస్తున్న విచారణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ బీజేపీ నేతలు సమాచారం తప్పిచ్చారనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. తాము సిట్టింగ్ జడ్జితో అంటే న్యాయ విచారణ చేస్తున్నాం, రిటైర్డ్ జడ్జి ద్వారా విచారణ చేస్తున్నాం అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ బీజేపీ నేతలు సమాచారం ఇవ్వలేదు అనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి తాము కాళేశ్వరంలో కూలిన అంటే మేడిగడ్డలో కూలిన పిల్లలకు సంబంధించి విచారణ జరిపించాలని తాము రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖకు ఎన్డీఎస్ఏ నుంచి వచ్చిన 4 నెలల గడువు అడిగింది. ఎన్డీఎస్ఏ ఇచ్చే రిపోర్టును బట్టి తాము మరమ్మతులు చేస్తాం తప్ప తాము స్వయంగా మేడిగడ్డ కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన ఎలాంటి మరమ్మతులు తాము స్వయం నిర్ణయం తీసుకోలేము. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వము స్వయంగా నిర్ణయాలు తీసుకొని అంటే నిపుణులు, ఇంజనీర్లు చెప్పిన సలహాలను పట్టించుకోకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకునే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టి నిర్మించింది. దానిలో 1,00,000 కోట్లు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దాదాపు కూలిపోయే పరిస్థితి మేడిగడ్డ వచ్చింది. కాబట్టి తాము ఇలాంటి అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎన్డీఎస్ఏ ఇచ్చే సలహాల ప్రకారమే తాము మరమ్మతులు చేస్తాం, మరమ్మతులు చేయమంటే చేస్తాం, లేదంటే ఆ రిపోర్ట్ వచ్చే వరకు తాము వెయిట్ చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకవేళ ఆలస్యం అయితే పంటలకు నష్టం జరుగుతుంది అనే అంశాన్ని ప్రస్తావించినప్పుడు అంటే కేంద్రం ఇచ్చే రిపోర్టు ఎన్డీఎస్ఏ ఇచ్చే రిపోర్టు ప్రకారమే తాము వాటిని మరమ్మతులు చేస్తాం తప్ప మిగతా అంశాలు ఇప్పటికిప్పుడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మేడిగడ్డలో ఎలాంటి మరమ్మతులు చేయము, అంటే కేంద్రం ఇచ్చే రిపోర్ట్ ప్రకారమే తాము ఈ మరమ్మతులు చేస్తామని ఆయన ప్రస్తావించారు. ఇక తమ్మిడిహట్టికి కాళేశ్వరం అంటే నిన్న జరిగిన ప్రధానమంత్రి సభలో తమ్మిడిహట్టికి సంబంధించిన నిధులు కేటాయింపు, మహారాష్ట్రలో భూమి వచ్చే వివాదానికి సంబంధించి పరిష్కారంపై మాట్లాడిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించినప్పుడు తమ్మిడిహట్టికి కాళేశ్వరంకి సంబంధం లేదు, తమ్మిడిహట్టి కేవలం ఆదిలాబాదుకు తాగునీరు కోసమే తమ్మిడిహట్టి నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎప్పుడు కేంద్రం మహారాష్ట్రకు సంబంధించిన భూమి ఇష్యూను పరిష్కరిస్తే ఆ రోజు నుంచే తమ్మిడిహట్టి నిర్మాణం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందంటూ కూడా ఆ అంశం సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇక దాదాపు ఈ వరుసగా అవినీతి పైన జరుగుతారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన అధికారులతో విచారణ చేయించడానికి నమ్మదగ్గ అధికారులు తమ వద్ద లేరు. పూర్తిగా అవినీతిలో పాల్పడిన అధికారులే ఎక్కువ మంది ఉండడం వల్ల విచారణ చేయించడానికి తమకు ఒక నమ్మదగ్గ అధికారులు దొరకడం లేదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడారు. ఎందుకంటే వరుసగా విచారణ జరుగుతున్న విచారణలో కేవలం ఆయా శాఖకు సంబంధించిన అధికారులను ఆ విచారణలో నియమించాలి. కాబట్టి ఆ నియమించే అధికారులు కూడా గతంలో అవినీతిలో పాల్పడ్డ అధికారులే ఉన్నారు కాబట్టి వారినే ఈ విచారణలో వేయలేకపోతున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారుల్లో మెజారిటీ అవినీతికి పాల్పడిన ఆరోపణలు ఉన్న అధికారులే ఉన్నారంటూ కూడా సీఎంపై స్పందించారు. ఇక మిగతా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇచ్చే సమాచారం ప్రకారమే తాము మేడిగడ్డలో విచారణ చేస్తాం తప్ప ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోదు అంటూ కూడా ఆయన స్పందించారు. ఇక వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడంపై కూడా ఆయన స్పందించారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు కాదు, కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాదు, మిగతా పార్టీల ఎమ్మెల్యేలు కూడా కలిసే ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కలుస్తున్న ఎమ్మెల్యేలందరూ కూడా కేవలం అభివృద్ధి అంశాలపైనే తనను కలుస్తున్నారు. వారి భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు లేవు అంటూ కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. కానీ ఎందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కలిస్తే వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. మీరెందుకు ఆ ఆనవాయితీని పాటిస్తారనే అంశాన్ని ఆయన ప్రస్తావించినప్పుడు తామకు అలాంటి ఆలోచన ప్రస్తుతానికి లేదు, కేవలం ఎమ్మెల్యేలు ఎవరైనా కలవచ్చు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎవరి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళంతా కూడా తెలంగాణ ప్రజలే, వారంతా కూడా ముఖ్యమంత్రిని కలిసే బాధ్యత వారికి ఉంటుంది, వారిని అందరినీ కూడా కలిసే బాధ్యత తనకుంది. కాబట్టి కేవలం ఎమ్మెల్యేలు అధికారిక కార్యక్రమాలు లేదంటే వారి నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే కలుస్తున్నారు, దీంట్లో రాజకీయ ఎజెండా లేదు అంటూ కూడా ఆయన ఈ అంశంపై ప్రస్తావించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఎల్ఆర్ఎస్ సంబంధించిన ఆరోపణలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎల్ఆర్ఎస్ అంశంపై బీఆర్ఎస్ నిరసన చేస్తే చేయొచ్చు, ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలు ఏమి అక్రమంగా సంపాదించిన సంపాదనకు కనీసం ప్రజల కోసం ఎప్పుడైనా ఆందోళన చేయొచ్చు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరాహార దీక్ష చేసిన ప్రజలు స్వాగతిస్తారు. ఇప్పటివరకు ప్రజా సమస్యల కోసం వారు ఎక్కడ కార్యక్రమాలు చేయలేదు. కాబట్టి ఇప్పుడైనా ప్రజా సమస్యలపైన ప్రజల కోసం నిరసనలు చేస్తే స్వాగతిస్తామనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పందించారు. ఇక మిగతా విషయానికి వస్తే గత ప్రభుత్వంలో అన్ని డిపార్ట్మెంట్లోనే పూర్తిగా అవినీతి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకలో ప్రతిరోజు దాదాపు 2.5 కోట్ల ఆదాయం పెరిగింది. గత ప్రభుత్వంలో ప్రతిరోజు వచ్చే ఆదాయం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు 2.5 కోట్ల ఆదాయం పెరిగిందంటే గత ప్రభుత్వం ఎంత అక్రమాలకు పాల్పడిందో తెలుస్తుంది. వచ్చే బడ్జెట్ సమావేశాలు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు గత ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లో ఎంతైతే అవినీతి జరిగిందో ఆ అవినీతికి సంబంధించిన పూర్తి డాటాను అసెంబ్లీలో పెడతాం. ఇది ఒకటే కాదు, జిఎస్టీలో కూడా భారీగా అక్రమాలు జరిగాయి. ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కీలక నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన లిక్కర్ దందాలో కూడా పూర్తిగా అక్రమాలు జరిగాయి. దానిపై ఇప్పటికే విచారణ జరుగుతుంది. వాటిపైన ఎందుకు ప్రజలకు పూర్తి సమాచారం ఇస్తాం. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో గత ప్రభుత్వంలో జరిగిన పూర్తి అక్రమాలకు సంబంధించిన డాటాను, అంటే డిపార్ట్మెంట్ వారీగా జరిగిన అక్రమాలకు సంబంధించిన పూర్తి డాటాను కూడా అసెంబ్లీలో పెడతాం. పూర్తి వివరాలను తెలంగాణ ప్రజలకు తెలియజేసే విధంగా పూర్తి డాటా చెప్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్తూ వచ్చారు. ఇక డిపార్ట్మెంట్ల వారీగా చూస్తే ఇక ఇంటెలిజెంట్ డిఎస్పీ ప్రణీత్ వ్యవహారానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. గతంలో కాల్ డాటా సంబంధించి కానీ గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల కాల్ రికార్డ్ సంబంధించిన అంశాలపై విచారణ జరుగుతుంది. ఇప్పుడు దానిపై తాను స్పందించను, ఇప్పటికైతే చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా విచారణ చాలా వేగవంతమవుతున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇక పూర్తి ఇప్పటి వరకు రైతు బంధు అంశాన్ని, రైతు బంధు సంబంధించిన వారిలో కేవలం ఎక్కడి వరకు రైతు బంధు కొనసాగిస్తారు అనే అంశాన్ని ప్రస్తావించినప్పుడు కేవలం వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే రైతు బంధు వస్తుంది తప్ప వ్యవసాయం చేయకుండా రోడ్లు ఉన్న వారికి లేదంటే గుట్టలు ఉన్న వారికి దాదాపు ఫామ్ హౌస్లు ఉన్న వారికి రైతు బంధు ఇవ్వడానికి కాదు. రైతు బంధు కేవలం వ్యవసాయం చేసుకునే రైతులకు వారికి ఆసరాగా ఇచ్చే రైతు బంధును పూర్తిగా కొందరు రాజకీయ నాయకులు వారి సొంత స్వలాభం కోసం చేసుకున్నారు. ఇక ఈ అంశంపై రైతు బంధు కటాఫ్ ఎప్పటి వరకు ఇవ్వాలి, 3 ఎకరాల లేదంటే 5 ఎకరాల సంబంధించి సభలో అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత అఖిలపక్షం ఇచ్చే సలహాల ప్రకారం రైతు బంధు కటాఫ్ పెడతాము, తాము సొంత నిర్ణయం తీసుకోమంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పందించారు. ఇక బీఆర్ఎస్ ప్రకటించిన ఇప్పటివరకు అభ్యర్థుల విషయానికి వస్తే బీఆర్ఎస్ బీజేపీ అవగాహన ఒప్పందంతోనే ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటివరకు ప్రకటించిన వాటిలో బీఆర్ఎస్ బీజేపీ ప్రకటించిన అభ్యర్థులు కాకుండా బీఆర్ఎస్ సొంతంగా వారు ప్రకటించిన స్థానాల్లో బీఆర్ఎస్ ప్రకటిస్తుంది. ఎందుకు చేవెళ్ల మెదక్ పార్లమెంటు స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ కంటే ముందుగానే ఇద్దరు అవగాహన ఒప్పందంతోనే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటన చేశారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో చెప్పారని చెప్పొచ్చు.